హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా మ్యాంగో బోటీ ఎలా తయారు చేయాలో నా స్టైల్లో చూపిస్తాను రండి. ముందు మనం బోటీని శుభ్రంగా క్లీన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. బోటీ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో పీసెస్ కింద కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని దాన్ని శుభ్రంగా చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము. ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మనం నూరుకోవాలి. మరీ మెత్తగా నూరుకుంటే అంత టేస్టీగా అనిపించదు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసి బాగా మగ్గపెట్టుకుందాము. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. దాంట్లో కట్ చేసుకున్న బోటీ వేసుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇంకొద్దిగా ఉడకపెట్టుకున్న బోటీ వాటర్ కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మ్యాంగో తురుముని ఇందులో యాడ్ చేసుకుందాము. ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో బోటీ కూర రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ రైస్లో కానీ రాగి సంగట్లో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.